టీజీ ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఎంసీడీ ఎన్నికలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం. తమ్ముడు నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. పాడి కౌశిక్ రెడ్డిపై మంత్రి సీతక్క సెటైర్లు. పీపీపీ విధానంలో రోడ్లు వేయట్లేదు, మంత్రి కోమటిరెడ్డి. ఆ విజయానికి కారణం చంద్రబాబే, పవన్. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి 2025-2026 సంవత్సరానికి గాను 14 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా నామినేట్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్లో జరగాల్సి ఉన్న నేపథ్యంలో స్పీకర్ తాజా నియామకాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ స్థాయిలోనూ బీజేపీ గెలిస్తే ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం బీజేపీ ఏలుబడిలోకి వస్తుంది. ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలు కలిగి ఉంటారు. దీంతో బీజేపీ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడే వీలుంది. తెలంగాణ ప్రభుత్వం పీపీపీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రోడ్లు వేయట్లేదని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రహదారులు వేస్తామన్నారు. పీపీటీ, హ్యామ్ రెండు వేర్వేరు విధానాలని తెలియజేశారు. శాసనసభలో హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ను 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గత 10 ఏళ్లలో రోడ్ల నిర్మాణానికి 3,945 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. నీ దానికి లేదని చెప్పిన, ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్ లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో పోవాలని నిర్ణయించుకో. పీపీపీ మోడల్ వేరు, హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదని నేను చెప్పిన. వారేం చెప్పారు నాకేం తెలియదు అంటే వాళ్ళు చాలా మేధావులు, మాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో లేదని చెప్పిన. అందరూ ఆలోచించుకొని, మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహన కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి అంటే అతను అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం, మీకే వదిలిపెడుతున్నాం. మాజీ ఆర్ఎండ్బీ శాఖ మంత్రి గారు సత్యదూరమైన వారు చేసిన ఘనకార్యాలు చెప్పినారు. దానికి ఒకటి 2 నిమిషాల్లో చెప్తా. ఎప్పుడైనా అధ్యక్ష, మన సంపద రోడ్లను నిర్మించలేదు, మన రోడ్లు మన సంపదను పెంచుతాయి అని జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఆయన ఉన్నప్పుడు చెప్పినారు. అమెరికా ఇస్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్, దాంతో వస్తుంది. కానీ ఏం చేసింది అధ్యక్ష, మీరు మొత్తం 10 ఏళ్లలో వేసింది గత ప్రభుత్వం 112 కోట్లతో 10 ఏళ్లలో 6,668 కిలోమీటర్ రోడ్లని మాత్రమే కొన్ని రిపేర్ చేసిండు, కొన్ని మొత్తం చెప్పి తర్వాత నువ్వు చెప్పండి. మీ రికార్డే అంటే గవర్నమెంట్ రికార్డులకే చెప్తున్నా అధ్యక్ష. తర్వాత క్లారిఫై అడగని మళ్ళీ చెప్తా, క్లారిఫై అడగని చెప్పండి మళ్ళీ చెప్తాను. ఏ మండలంకి వెళ్ళి ఏ మండలం హెడ్ క్వార్టర్, ఏ ఊరికి వెళ్ళి ఏ మండలంకి వెళ్ళి ఏ డిస్ట్రిక్ట్ గా మండలం అన్ని పేర్లతో సహా అధ్యక్ష ఈ 6,600 కిలోమీటర్లు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి. అన్ని మండలాల పేర్లు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పేర్లు కూడా చెప్తా, తొందరపడకండి. అన్నీ తీసుకొని వచ్చిన నేను, ఎందుకంటే మీరు ఇట్లా బకాయిస్తారని తెలుసు, మీరు బుకాయిస్తారని. దీనికోసం అధ్యక్ష 3,945 కోట్లు స్టేట్ బడ్జెట్లు 10 ఏళ్లలో, 4,167 కోట్లు ఆర్టీసీ లోన్ తీసుకొని నిర్మించారు. ఆ లోను ఇప్పుడు మేము రీపేమెంట్ చేస్తున్నాం. మేము కట్టే అప్పులలో అదో భాగం, ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది, ఆ అప్పులు కడతాం. అంటే వీళ్ళు మొత్తం పెట్టింది అధ్యక్ష 10 ఏళ్లలో 3,945 కోట్లు మాత్రమే. ఆ లోన్ అప్పు మేము కడుతున్నాం. ఇది 10 ఏళ్లలో చేస్తే ఈ 14 నెలల్లో, అంటే మధ్యలో 3 నెలలు తీసేయండి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ, ఈ 14 నెలల్లో మేము దాదాపు 4,000 కోట్ల పైన మంజూరు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టి వర్క్స్ నడుస్తున్న మాట, వర్క్ వైజ్ డీటెయిల్ కూడా అందరు సభ్యులకు పంపిస్తాయి. ఇప్పుడే మీకు 10 ఏళ్లలో నిర్మించిన రోడ్లని 1 సంవత్సరంలో మేము పూర్తి చేసినాం. ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష. వాళ్ళేమో తక్కువ చేస్తారు, ఎక్కువ చెప్పుకుంటారు. వాళ్ళు ఏంటంటే మొత్తం బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం అనుకుంటే నడిపించింది కదా. మాకు బ్రహ్మాండం ఏం లేదు అధ్యక్ష.
ప్రజలకు సౌకర్యం కల్పించాలి. మా టీఆర్ఎఫ్ కెళ్ళి 2 రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం ఫండ్ నిర్మాణంలో భాగంగా ఓర్వకల్లు మండలం పూడిచెల్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ ఫండ్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం పూడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తూ ఉందన్నారు. కష్ట సమయంలో కూటమిని గెలిపించారని 175 సీట్లలో 164 సీట్లు కూటమికి ఇచ్చారన్నారు. ఎన్డీఏ కూటమిని 21 ఎంపీ స్థానాల్లో గెలిపించారని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పల్లె పండుగ విజయవంతం కావడానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబే కారణమన్నారు. రాష్ట్రం బాగుండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటారని, ముఖ్యమంత్రి స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాంటి పథకాన్ని దుర్వినియోగం చేసి ఇది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. గౌరవ శాసనసభ్యులు తెలియజేశారు మన అసెంబ్లీలో. అలాంటివన్నీ ఎదుర్కోవడానికే షణ్ముఖ్ గారిని పెట్టాం. అలాగే వారితో పాటు మనకి శ్రీమతి నవ్య గారికి, ఐఏఎస్ గారికి కూడా జాయింట్ కలెక్టర్ కర్నూలు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఐపీఎస్ శ్రీ కోయా ప్రవీణ్ గారికి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా నా హృదయపూర్వక కర్నూలు రేంజ్ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే యువ ఐపీఎస్ అధికారి శ్రీ విక్రాంత్ పాటిల్ గారికి, నా సూపర్ ఎస్పీ ఆఫ్ కర్నూలు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఐ లవ్ యూ. మీరు ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను. అంటే నేను ఇందాక శబరి గారు మాట్లాడుతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే, అంటే ఎంత గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ, అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను. నేను మనుషుల్లో గెలుపుని విజయం డబ్బుని లెక్కించను. కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు, కష్ట సమయంలో మీరు నిలబడ్డారు, బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. అంటే ఏం లేదు, అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదిక పైన నాయకులందరూ తెగించి రాగలరు. కానీ వెనక మీరుండి మీరు బలం ఇస్తే 175కి మనం 164 సీట్లు కొట్టగలిగాము. 21 పార్లమెంట్ సీట్లు. అంటే ఇది సామాన్యమైన విజయంగా దేశం తలతిప్పి చూసిన విజయం ఇది. అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయినంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు. అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి, ఇప్పుడు నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలడు. కానీ మీరు మా వెనక నడవకపోయినంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు. అందుకని ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్. మేము ఏం చేసినా సోషల్ మీడియాలో తప్పులు చూపిస్తున్నారు. కాంగ్రెస్ విప్ బీర్లా ఐలయ్య చేసినటువంటి వాటన్నింటినీ కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తప్పులుగా చిత్రీకరించి ఇవాళ సన్నోట్లకు మనం బోనస్ ఇస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఇంకా దుమ్మెత్తి పోసే అధ్యక్ష గతంలో వైఎస్ఆర్ రాజకీయ నాయకులు ఉచిత పథకాలు పెట్టి రైతులను యాచకులుగా మారుస్తున్నారు. రైతులకు పిల్లని కూడా ఇస్తలేరు. ఇక రైతు తన కూతురిని ఇంకో రైతుకి ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తున్నాడు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఎవరైనా సరే వ్యవసాయం చేస్తున్నాడంటే పిల్లని ఇచ్చే పరిస్థితిలో కూడా లేడు. వ్యవసాయదారుడే వ్యవసాయం చేస్తున్న అతన్ని అల్లునిగా స్వీకరించే పరిస్థితిలో లేరు. కానీ అందరము వ్యవసాయదారుల గురించే మాట్లాడతాం. వ్యవసాయదారుడి కన్నీరును మనం చూసి ఓదార్చడం తప్ప చేయగలిగే పని ఏమీ లేదు. అందుకే ఇటువంటి స్కీములన్నీ మనం పెట్టి వ్యవసాయదారుని యాచకునిగా మారుస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులందరూ ఇక ముందైనా రైతుకు కావాల్సింది ఏదో ప్రాక్టికల్గా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తోని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసి అదొక వ్యవసాయ పరిశ్రమగా విస్తరించే స్థాయికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. భూమి లేని ఉపాధి కూలీలకు ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చేశాం. మార్చి 31వ తారీఖులోపు రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం. మంత్రి సీతక్క. భరోసా రెండు కూడా మార్చి 31 వరకు మొదటి దఫా అన్ని కూడా క్లియర్ చేయబడుతుంది. అట్లనే మీరు 1 కోటి మందికి ఉపాధి హామీ కూలీలు ఉన్నారంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కార్డ్స్ ఉన్నాయి. మీరు చూడండి, మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము. రాత్రి కురిసిన చిన్న వర్షానికి ఓల్డ్ సిటీ న్యూ సిటీలో రాత్రి 12 గంటలకు కరెంటు పోతే ఇప్పటి వరకు రాలేదు. రాత్రి కరెంటు లేకపోవడంతో ఉపవాసాలు ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలిగాయి.
చిన్న వర్షానికి ఇంత ఇబ్బంది వస్తే ఎలా? ప్రభుత్వం దగ్గర కరెంట్ వెంటనే రీసోర్ట్ చేయడానికి సరైన మెకానిజం ఉందా? యాకత్పుర ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ हुसैन। खुदपुरा है, मेरे बाजू चंद्रायन गुट्टा है, चार मीनार है, उसी तरह सब कारवान है, बहादुरपुरा है, नामपल्ली है, सब जगह सर रात से जो लाइट गई, सहरी के टाइम तक भी लाइट नहीं आई सर। इसके अलावा सर हमारे पास रमजान में ये ताख रात चलते सर, रात को यहाँ पे तरावी के अलावा ताजुद की नमाज और मसाजिद के अंदर चलती सर। स्पेशली स्टेट ऑनर मस्जिद में मक्का मस्जिद और शाही मस्जिद है सर। शाही मस्जिद के अंदर भी लाइट बनती सर। रमजान से पहले माइनॉरिटी डिपार्टमेंट ने वहां पर एक जनरेटर रखने के लिए कहा था सर, सिर्फ 10 डेज जनरेटर रख के लेके चले गए, रात भर पूरी नमाज के लिए तकलीफ हुई सर। ये भी सोचना चाहिए। और ये इलेक्ट्रिसिटी सर सुबह 4:30 बजे कुछ एरिया में आई सर, कुछ एरिया में अभी तक भी इलेक्ट्रिसिटी रिस्टोर नहीं हुई। तो मैं ये पूछना चाह रहा हूं सर आपके जरिए से मिनिस्टर साहब, आपका ने कोई मैकेनिज्म है या नहीं है सर? अगर बरसात हुई तो इलेक्ट्रिसिटी के लिए आपका ने क्या मैकेनिज्म है सर? ये सोचिए सर, एक छोटी सी बारिश का ఎస్సీ వర్గీకరణను మాజీ ముఖ్యమంత్రి జగన్ సమర్థిస్తున్నారో లేదో చెప్పాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. వైకాపాలో మాలల ఆధిపత్యం కోసం మాదిగలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాటలే దీనికి నిదర్శనమన్నారు. ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబు జగన్ కు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి. దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని. పార్టీ అధినేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు. కానీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి వర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్టును మాత్రం వినిపించిండ్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి. మీ పత్రికల్లో వచ్చిన హెడ్డింగ్ ప్రకారమే, సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే, లేదా మీరు రాయించిన ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాచుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్లోనే ఉన్నది. అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగ మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడిండ్రు ముఖ్యమంత్రి హోదాలో. అది ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాదిగ మంత్రితోటే, మాదిగ మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు. అంటే మా కన్నును మా ఏళ్ళతోటి పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని, మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాదిగల్ని మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్పష్టత, కమిట్మెంట్, నిజాయితీ ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా కనిపిస్తున్నది. మీరు అసెంబ్లీకి రారు, అత్యంత కీలకమైన చర్చల్లో పాల్గొనరు, సుప్రీంకోర్టు దీన్ని స్వాగతించారు. లాయర్ని పెట్టమంటే లాయర్ పెట్టారు, గతంలో అపాయింట్మెంట్ ఇవ్వమంటే అపాయింట్మెంట్ ఇవ్వరు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో పవన్ ఫ్యాన్స్ తనను ర్యాగింగ్ చేశారని సరదాగా వ్యాఖ్యానించారు. ఆమె మాటలకు వేదికపైనున్న పవన్ సైతం చిరునవ్వులు చిందించారు. పంట కుంటల భూమి పూజ కోసం డిప్యూటీ సీఎం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ ఎదుట బైరెడ్డి శబరి గతాన్ని గుర్తు చేసుకున్నారు. జన సైనికులు నిజంగా చాలా గట్టివారని పవన్ అన్నారు. వారు తెగించి పనిచేసి కూటమికి అఖండ విజయాన్ని అందించాలని ఆయన సమాధానమిచ్చారు. నేను అడిగిన మొట్టమొదటి నేను అడుగు పెట్టంగానే ర్యాగింగ్ అన్నమాట. సీనియర్స్ నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు. నేను గొప్పగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాను. అనగానే ఒక 100 మంది నా చుట్టూ ముట్టేశారు. ఎవరు ఏంటి అంటే మేము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, నువ్వేంటి అని నాతో గొడవ. అప్పటి నుంచి సంవత్సరం వరకు నేను మీ పేరు ఎత్తలేదు సార్. ఇది మీ ఫ్యాన్స్ యొక్క పవర్. అట్లాగే రాజకీయము నాయకులు అనే వాళ్ళు చాలా మంది వస్తారు, కానీ ఒక మంచి నాయకుడు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి ప్రజలకు. అలాంటి నాయకుడు, ప్రజల వెంట ఉండే నాయకుడు, ప్రజల కష్టాలు ఏంటో తెలిసే నాయకుడు మన ముందుకు వచ్చి మనకు వారం ముందే ఉగాది పండుగ ఇక్కడ జరుపుకుంటున్నామంటే ధన్యవాదాలు సార్.
ఎంసీడీ ఎన్నికలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం. తమ్ముడు నీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. పాడి కౌశిక్ రెడ్డిపై మంత్రి సీతక్క సెటైర్లు. పీపీపీ విధానంలో రోడ్లు వేయట్లేదు మంత్రి కోమటిరెడ్డి. ఆ విజయానికి కారణం చంద్రబాబే పవన్. టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్.